అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం రైతన్నలు అందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభావ పథకం అండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎదురు చూస్తున్నారు కదా! ఎప్పుడెప్పుడు ఈ పథకం నిధులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. సో, ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులనేవి ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా ఈ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదా! అందులో భాగంగానే 14 రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే రూ. 6,000 సంబంధించి గాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 19 విడతల కింద నిధులనేవి అయితే విడుదల చేయడమే జరిగిందనమాట. దాదాపుగా 9,500,00,000 మంది రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం సంబంధించి పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి చేకూరిందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేయబోతుందండి. ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలనమాట. అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. మీ యొక్క ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. ఇలా ఎవరికైతే లింకప్ అయి ఉంటుందో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ప్రణాళికలు రూపొందించి నిధులనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. మనకి రేపు ఎల్లుండిలోకి అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.